ఏం పేరు అన్న? చంద్రం. ఏం చేస్తుంటావు? నేను బిజినెస్ చేసుకుంటా. ఏం బిజినెస్? చేపల బండి. చేపలు. ఓకే, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 1 ఇయర్ గడుస్తూ ఉంది కాంగ్రెస్ వచ్చి. ఎట్లా అనిపిస్తుంది ఈ 1 ఇయర్ కాలం? బాగా అనిపిస్తుంది. బాగానే అనిపిస్తుందా? ఏమి ఇబ్బందులు పెడుతుండగా అందరు? ఏమి ఇబ్బంది లేదు. ఏమి ఇబ్బంది లేదు. గతంలో చేపలు ఇచ్చిండు, ఇప్పుడు చేపలు ఇస్తలేడు అని చెప్పేసి అంటారు. ఎందుకు అన్ని రకాలుగా సహకరిస్తాడు ఇప్పటికైనా. సహకరిస్తాడా? నమ్మకం ఉందా ఈ ప్రభుత్వం? నమ్మకం ఉంది. 1 ఇయర్ పాలన ఉత్సవాలు చేసుకుంటా ఉన్నాడు. ఉత్సవాలు అవసరం అంటావా దీనికి? అవసరం. అవసరం లేదంటారు కదా, రైతులు ఇబ్బంది పడ్డారంట. రైతు ఏ ఇబ్బంది వల్లే 2 లక్షల రుణమాఫీ చేసిండు. పంటలు బాగా పండినాయి, అన్ని అనుకూలంగా జరిగింది. కానీ కేసీఆర్ ఓట్లో పంటలు చక్కగా రాలేవంట కదా, దిగుబడి లేదు. దిగుబడి బాగా వచ్చింది. బాగానే వచ్చింది. బాగా వచ్చింది. ఏమనుకుంటా ఉన్నారు రైతులు? ఇంకా 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి కాలేవు, రైతు బంధు పడతలేదు అని చెప్పేసి అంటారు. 3వ విడత పెట్టాడు కదా, 3వ విడత 4వ విడతలా వచ్చేస్తాయి, చూసుకోమని చెప్పాడు కూడా. వస్తాయట్నా? వస్తాయి. నమ్మకం ఉందా మరి? నమ్మకం 100% నమ్మకం ఉంది. కానీ కేసీఆర్ ఓడిపోయింది అని చెప్పేసి జనాలు బాధపడుతున్నారు అంటారు. ఏం బాధలేదు, జనాలే వద్దనుకున్నారు. జనాలు వద్దనుకున్నారు. కానీ ఈ ప్రాంతంలో చూస్తే ఇటు బీఆర్ఎస్ గెలిచినట్టుంది. బీఆర్ఎస్ గెలిస్తే వాళ్ళ అభిప్రాయం వాళ్ళు. మాకైతే బీఆర్ఎస్ గెలిచిందని లేదు. మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అందుబాటులో ఉంటున్నా మరి? ఎక్కడ ఉంటలేడు. ఉంటలేడా? ఇక్కడ ఆఫీసులో నిత్యం ఉంటున్నాడు ప్రజల మధ్య? లేడు. చూపెట్టమను ఎక్కడ లేడు. ఇప్పుడు ఏమనుకుంటా ఉన్నారు మరి? కాంగ్రెస్ విజయోత్సవాలు జరుపుకుంటా ఉంది, రైతు పండుగ అని చెప్పేసి జరుపుకుంటా ఉంది. అవి జరుపుకుంటా ఉంది, ఒకవైపు రైతులు ఏడుస్తూ ఉన్నారని చెప్పేసి ప్రతిపక్షాలు అంటూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి సీఎంగా పనికిరాడని చెప్పేసి బీఆర్ఎస్ వాళ్ళు అంటూ ఉన్నారు. మీరేమంటారు? అవాకులు చెవాకులు చాలా మాట్లాడతారు. అది సాధ్యం కాదు. రేవంత్ రెడ్డి సాధ్యం కాదు. వాళ్ళు మాట మాట్లాడుతూనే రేవంత్ రెడ్డి దింపేయడానికి ఎవరితో కాదు. కానీ కాంగ్రెస్లో ఉన్న మంత్రులే అనుకుంటారు అంట కదా రేవంత్ రెడ్డి వద్దు మనకని. ఇవన్నీ పుట్టిస్తారు, బీఆర్ఎస్ గారు పుట్టిస్తారు. రేవంత్ రెడ్డి మీద పుట్టియనికి కాంగ్రెస్ పార్టీ ఇట్లా చీల్చేయాలని అందరూ వాళ్ళ మీద మా మీదనే పెట్టేశారు. అట్లా అది ఫైనల్గా స్థానిక ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్కి అవకాశం ఉంటుందా, బీఆర్ఎస్కి అవకాశం ఉంటుంది? కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటుంది. కాంగ్రెస్కి అనుకూలంగా ఉంటుంది. బీఆర్ఎస్ ఉంటుంది అంటారు కదా, గ్రౌండ్ ఉండదు. గ్రౌండ్లో ఉండదు. కాంగ్రెసే. ఫైనల్గా రేవంత్ రెడ్డి గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? సీఎంగా సంవత్సరంలో మంచి పనులు చేశాడు. అనుకూలంగా రైతులకు అన్నీ బాగానే చేస్తున్నాడు. చాలా అంటారు. ఓకే అన్న, థ్యాంక్ యూ. మొహమ్మద్ ఆబిద్. ఏం చేస్తుంటావు? హోటలేనా? ఎట్లా అనిపిస్తుంది? కాంగ్రెస్ 1 ఇయర్ అవుతుంది కదా. చాలా బాగుంది. బాగాలేదంటారు కానీ స్వాతంత్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. భారతదేశం గురించి ప్రపంచంలో కొట్లాడింది కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీ నాయకత్వంలో నెక్స్ట్ 10 ఏళ్ళు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది మళ్ళీ. కానీ ఏడాదికి ఆయన దీపం అని చెప్పేసి అంటారు కదా, అది తప్పు. అది దీనికంటే మంచి పాలన ఎక్కడ లేదు. మన దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. రేవంత్ రెడ్డి పాలన రైతుల పక్షాన అందరి పక్షాన ఉన్నది, బాగున్నది. ఇప్పుడు మామూలుగా నీ ఓటర్లకు మంది వస్తారు కదా, ఏమనుకుంటారు కాంగ్రెస్ గురించి? అందరు బాగుందని చెప్తారు. పరిపాలన బాగుంది అనుకుంటారా? కానీ రైతులను ఇబ్బంది పెడుతుందంట కదా ఇది. ఏమి ఇబ్బంది పెడతలే. గతం అన్ని ప్రభుత్వాల కంటే ఈ ప్రభుత్వం రైతులను మంచిగా చూసుకుంటుంది. కరెంట్ పోతుంది అంటారు. ఓకే, కరెంట్ లేదు, ఏది లేదు, అన్నీ బాగున్నాయి. ఫ్రీ కరెంట్ వస్తుందా మరి? జబర్దస్త్ బందోబస్తు. ఉచిత బస్సు మొదలైందా? అన్నీ. కానీ అనవసరమైన పెట్టిండి అంటారు కదా, కరెంట్ బిల్లు కట్టని వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి అంటున్నాను. కరెంట్ బిల్లు వాడుకున్న తీరు చెప్పిన కాడికి అయితే అన్ని హామీలు నెరవేరుస్తున్నాడు. 6 గ్యారంటీలు అన్నాడు. పక్కా రేవంత్ రెడ్డి లెజెండ్. క్యాబినెట్ కూడా మంచిగా ఉంది రేవంత్ రెడ్డిది. పరిపాలన కూడా బాగుంది. కానీ కేసీఆర్ వేయండ్రు అని చెప్పేసి అందరు ఏడుతురంట కదా, మీ ఓటర్లకు వచ్చి వాళ్ళని ఏడ్చిరా? ఎవరు ఏడుస్తలే, వాళ్ళు ఏడుస్తుర్రు. రే కేసీఆర్ సొమ్ము తిన్నోళ్ళు లేకపోయినా ఏడుస్తుర్రు. ఓకే అన్న, థ్యాంక్ యూ.